ఓ 20 ఏళ్ల క్రితం ఒక అతనికి స్థలం పట్టా ఇచ్చారండి. ఉమ్, ఆయనకి అప్పట్లో 50,000, 60,000 అవసరమై ఎవడికో తాకట్టు పెట్టాడు. ఉమ్, ఇక ఆళ్ళ చేతికెళ్ళిపోతుంది భూమి. ఉమ్, అట్లాగే ఇప్పటికి 3 తరాలు అమ్మేసి ఉండుండొచ్చును. ఉమ్, ఇప్పుడు ఎవడి చేతిలో ఉంటే వాడికి రిజిస్ట్రేషన్ చేస్తారా? చెయ్యరు. తెలుసా ఉమ్, ఇందులో? అవునా? ఒరిజినల్ ఎవరో వాళ్ళకే రిజిస్టర్ చేస్తాడు. ఒరిజినల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఒరిజినల్ పట్టాదారుకి అదృష్టం మళ్ళీ. ఇప్పుడు మన 20 ఏళ్ల క్రితమో, 30 ఏళ్ల క్రితమో ఓ ల్యాండ్ వచ్చిందండి. అదేది దాన్నేమంటారు? మన ఏది ఎస్ఐన్ ల్యాండుల్లో మాజీ సిపాయిలకి లేకపోతే ఇంకొకటికి ఇచ్చేశారు. వాళ్ళు అమ్మేసుకుని ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు బతికుంటారు. వాళ్ళు పోయి కూడా ఉండొచ్చు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ రాగానే వీళ్ళకి అవ్వదు. ఎవరి చేతిలో ఉందో ఇప్పుడు వాళ్ళకి అవ్వనప్పుడు ఏం చేయాలి? వాళ్ళ పేరుతో చేయాలి. వాళ్ళ వారసులు. అది పెద్ద తతంగం నన్ను అడిగితే ఒకటి ఓ రకంగా ఇలాగా నడుస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అయ్యా ఆ రోజుల్లో మా తాత ఇచ్చేసాడు, లేకపోతే మా నాన్న ఇచ్చేసాడు, నాకు ఎంతో కొంత ఇమ్మని డబ్బులు పట్టుకుంటారు. వాళ్ళు పటాయిస్తారు, ఈ టైంలో ఏడిపిస్తారు. ఆ విధంగా వాళ్ళకే లబ్ధి ఓ రకంగా. లేదు ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా బెజవాడలోనే వాంబే కాలనీ లేకపోతే సింగనగర్ ఇట్లాంటి చోట్ల అప్పట్లో ఇల్లు ఫ్రీగా ఇచ్చారు. అది పేపర్ ఇచ్చారు. ఆ తర్వాత 30,000కి 40 అప్పట్లో అయితే 5,000కి అమ్మేశారండి కాగితం ఇచ్చేసేసి. నేను అప్పుడు సిటీ